ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు శని త్రయోదశి నాడు ఎటువంటి నియమాలను పాటించాలి, అలాగే శని త్రయోదశి నాడు ప్రదోష సమయంలో శివారాధన ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి మాఘ బహుళ ద్వాదశి, మధ్యాహ్నం 3:24 వరకు. నక్షత్రం పూర్వాషాఢ, సాయంత్రం 6 వరకు. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, కుజుడు మకరంలోను, రవి, బుధ, శుక్ర, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం అనేది లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి పని కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని మీరు ఆలోచనతోటి, వివేకంతో తగిన నిర్ణయాలు తీసుకొని దానికి తగినట్టుగా మీరు పనులు చేసే అవకాశం అనేది గోచరిస్తోంది. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. నూతన వస్తు వాహనాలు కొనుక్కునే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీరు కనుక వివాహాది శుభకార్య ప్రయత్నాల గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో మీకు అనుకూలమైన స్థితిగతులు కూడా గోచరిస్తూ ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. కోర్టు విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. శత్రువులపైన విజయావకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. ఏ పని తలపెట్టినా కూడా దాన్ని మీరు పూర్తి చేసే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. సంతానము వారి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి గనక అధిక శ్రద్ధను వీరు విద్య పట్ల కనబరచాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం మీరు పొదుపు పాటించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా మెరుగయ్యే పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే ఏ పని చేస్తున్నా కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ నెమ్మదిగా ఆ పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. దీంతో పాటుగా కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నారాయణ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఖర్చులు అధికంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. అయితే ఆర్థికంగా కూడా నెమ్మదిగా మీకు మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే నూతన రుణ ప్రయత్నాలు కూడా చేసే అవకాశం గోచరిస్తోంది. అనుకున్న విధంగా ప్రతి పనిని సమయానుకూలంగా పూర్తి చేయడానికి మీ ప్రయత్నం అయితే మీరు కొనసాగిస్తూ ఉంటారు. మీ ఆంతరంగిక విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మీరు చర్చించకపోవటం మంచిది. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపారంలో రాబడి తక్కువగా రావటం వలన అధిక రుణ ప్రయత్నాల గురించి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇతరుల బాధ్యతారాహిత్యం వలన మీ యొక్క బంధువులకి, స్నేహితులకి లేదా మీ యొక్క సహోద్యోగులకి, ఉన్నతాధికారులకి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణ సంబంధిత వ్యవహారాలలో కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇతరుల బాధ్యత రాహిత్యం వలన మీరు మాత్రం ఇబ్బందికి గురి కావటం అనేది గోచరిస్తోంది. కొత్త విషయాల గురించి ఆలోచన చేయటము, ఆ విషయాలకి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవటము, వాటికి సంబంధించి ముందుకు సాగే అవకాశాలు కూడా ఈరోజు మీకు కనపడుతూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం వీరి యొక్క సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ప్రత్యేకించి ఎటువంటి మార్పుల గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరించటం లేదు. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడిని ఆరాధించటం, అలాగే కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదవటం వినటం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుటుంబ సమస్యలు ఎన్నున్నా వాటిని అధిగమించేందుకు మాత్రం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా వాటిని మీరు అధిగమిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం పొదుపు పాటించడానికి ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి శ్రమకి గురవుతూ ఉంటారు. స్నేహితులు, బంధువుల వలన కూడా మీకు సమస్యలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వారి యొక్క ఆరోగ్యము, వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. సింహరాశికి చెందిన స్త్రీలు వీరు గనక వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్నా, నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం చేస్తున్నా ఇందులో మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అయితే ప్రతి విషయాల్లోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామివారి కరావలంబ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక ప్రయోజనాల గురించి మీరు ఎటువంటి పనులు చేస్తున్నా అవన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చే ప్రయత్నం మాత్రం కొనసాగుతూ ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. స్థిరాస్తులు కానీ, నగదు కానీ తనఖా పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు కన్యారాశి వారు జాగ్రత్త వహించడం అనేది అవసరం. శత్రువుల వలన కూడా ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మీ సంతానం ఒక ఆరోగ్యము, విద్య, వీటిపైన మీరు అధిక శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామివారిని దర్శించుకోవటము, అలాగే స్వామివారి అష్టోత్తరం చదవటం వలన మీకు కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరి ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలైతే ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీరు ఎవరితోటైతే ఉండాలని ప్రయత్నిస్తుంటారో వారు మీకు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికంగా కలుగుతున్న ఇబ్బందిని మీరు అధిగమించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఎటువంటి సమస్యలు అయినా, ఎటువంటి ఇబ్బందులు అయినా వాటిని మీరు అధిగమించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ప్రత్యేకించి మార్పులు అనేవి గోచరించటం లేదు. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రత్యేకించి మార్పులు అనేవి లేకపోయినా మీరు ఉద్యోగస్తులు కనుక అయితే మీ యొక్క సహోద్యోగుల వలన ఇబ్బందికి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం మీకు సానుకూలత అనేది కనపడుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు స్థానచలనము, బదిలీలు ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వృత్తి సంబంధంగా మనసులో బెరుకు, చికాకు, భయము ఇవన్నీ కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు అయితే గోచరించడం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు, వీరికి కుటుంబ సభ్యులతోటి దూరం పెరిగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులు సకాలంలో పూర్తి చేయలేకపోవటం వలన ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ప్రతి విషయాల్లోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం వీరు ముఖ్యంగా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. హఠాత్తుగా వీరికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి శ్రమ అధికంగా ఉంది. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నా ఈ రోజు మాత్రం ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. శత్రువులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. నమ్మిన వారి వలన మీరు అనేక విషయాలలో మోసపోయే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి మాత్రం వీరు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించి ముందుకు సాగటం అనేది అవసరం. ఏ పని తలపెట్టినా అది వాయిదా పడే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. మీ యొక్క ఆర్థికపరమైన విషయాలలో మాత్రం గోప్యత వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్న రోజుగా చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు పోటీతత్వ వైఖరిని చూపిస్తూ వారి యొక్క ఉద్యోగాల్లో మెరుగులు దిద్దుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఎటువంటి అపవాదులు, ఎటువంటి నిందలు ఉన్నా వాటిని మీరు అధిగమిస్తారు. కోర్టు విషయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇతరులతోటి కలుగుతున్న ఘర్షణని కూడా మీరు అధిగమించేందుకు ప్రయత్నం చేస్తారు. మకర రాశికి చెందిన స్త్రీలకి ముఖ్యంగా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ఖర్చులు, దీంతో పాటు ప్రతి పనిలోనూ జాప్యం ఇవి ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఏ పని తలబెట్టినా అది వాయిదా పడే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీ సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత అనేది తక్కువగా ఉంటుంది. అలాగే పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకి కూడా ఆశించిన విధంగా ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వలన దీనిలో కూడా అధిక ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కోర్టు దాకా వెళ్ళటం, కోర్టుకి సంబంధించి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. లేదా మీరు సెలవులు లాంటివి తీసుకునే అవకాశం కూడా ఈ రోజు మీకు గోచరిస్తూ ఉంటుంది. కుంభరాశికి చెందిన స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పనులన్నీ కూడా జాప్యంగా పూర్తవుతాయని గ్రహించాలి. కుటుంబ సభ్యులతోటి అనవసరపు గొడవలు లాంటివి ఉండే అవకాశం ఉంటుంది కనుక తగిన విధంగా జాగ్రత్త వహించాలి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశం ఉంది కనుక ఉద్యోగస్తులు మాత్రం తగిన జాగ్రత్త పాటించాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3.
మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం వీరు ఎక్కువ శాతం వీరి కుటుంబ అభివృద్ధి, వస్తు వాహనాలు, వివాహాది శుభకార్యాలు వీటి గురించి ఆలోచన చేయటం అనేది కనపడుతోంది. అయితే ఈ విషయాలకి సంబంధించి ప్రతి చోట కూడా జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది, లేదా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అనుకున్న విధంగా ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయడానికి మీరు ప్రయత్నించాలి. ఖర్చులు అధికంగా ఉన్నాయి కనుక ఖర్చులని అధిగమించే ప్రయత్నం కూడా మీరు కొనసాగిస్తూ ఉండాలి. విద్యార్థులకి విద్య పట్ల ఏకాగ్రత అనేది తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న వారు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీ సంతానము వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీనరాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరికి ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన గృహం గురించి ఆలోచన చేస్తున్నా లేదా ఇల్లు గనక మీరు అమ్మే ప్రయత్నం చేస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు భజగోవింద స్తోత్రాన్ని చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శని త్రయోదశి సందర్భంగా శనేశ్వరుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.